హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. 10:30 అయింది అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ చాముండి దేవి టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. సో చెప్పాను కదా పాలంపూర్ వెళ్ళాలి అని చెప్పేసి. సో వన్ నైట్ చాముండి దేవి టెంపుల్ దగ్గర స్టే చేస్తున్నాను హోటల్లో. సో దాట్ లైక్ నాకు బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రావెల్ అవసరం లేదు అని చెప్పేసి. సో అక్కడ దర్శనం చేసేసుకొని దెన్ నెక్స్ట్ డే వచ్చేసి పాలంపూర్ వెళ్తాను. సో పాలంపూర్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ టీ ఎస్టేట్స్. సో దానికోసం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు భరిస్తా వెళ్తున్నా ఫర్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. సో నా స్టే ఇదైతే భరిస్తా అనమాట. జస్ట్ ఇలా అడుగు బయటకు వేస్తే వచ్చేస్తుంది. హియర్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. బేసిక్గా చీజ్ టోస్ట్ అండ్ అలానే మ్యాంగో షేక్ అండ్ అది వచ్చేసి మార్బుల్ కేక్ అనమాట. అది నేను యాక్చువల్లీ ఇక్కడ తినాలనుకోలేదు. బేసిక్ ట్రావెల్ చేస్తున్నాం కదా, సో బస్సులో ఆకలి వేస్తే ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేసాను. సో అది ప్యాక్ చేసేయమని చెప్పాలి. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ ఐ విల్ స్టార్ట్. సో ఆల్రెడీ 11 అయిపోతుంది అనమాట. తినేసి వెళ్ళాలి. నా లగేజ్ అంతా పట్టుకొని హోమ్ స్టే ఆపోజిట్లోనే వెయిట్ చేస్తున్నాను. బస్సెస్ ఆగుతాయంట మరి పాలంపూర్కి వెళ్ళే సైడ్కి. సో చూడాలి ఎంతసేపట్లో వస్తుందో. హోప్ఫుల్లీ త్వరగా వస్తుందా. ఐఎమ్ హియర్. బేసిక్గా ఇప్పుడే బస్ దిగాను అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ ఉందన్నమాట నా హోటల్. సో హోటల్కి ఇప్పుడు నడుస్తున్నా. ఎదురుగా కనిపిస్తున్న హోటల్ నేను వెళ్ళాల్సిన హోటల్. సంభావ్ ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఎవరు లేరు. సో వెయిట్ చేస్తున్నాను. దీనికి ఈరోజు దర్శనం చేసేసుకున్నామా అని నార్మల్గా అయితే మార్నింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ దర్శనం అనిపించేసరికి ఈరోజు చేసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇదే అనమాట నా రూమ్. రూమ్ అయితే బాగానే ఉంది. అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1500 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ రోడ్. సో అదే అనుకుంటే టెంపుల్ దగ్గరే ఉంది అనమాట. చాలా దగ్గర అండ్ ఒక డౌన్ సైడ్ వచ్చేసి గుడికి వైఫై లేదు. ఓన్లీ రిసెప్షన్లో తప్ప పనులు వైఫై రాదంటే. సో ఈ మొబైల్ డేటాతోనే మీ పనులు కానిచ్చుకోవాలి. బట్ ఐ థింక్ యాక్చువల్లీ నేను ఇక్కడ స్టే ఉన్నాను కానీ ఇక్కడ స్టే ఉండకుండా పాలంపూర్లో స్టే ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పాలంపూర్ హార్డ్లీ 30 minutes అంతే ఉంటుంది అనమాట. సో మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి దర్శనం చేసేసుకొని పాలంపూర్ వెళ్ళడం బెటర్. బికాస్ అక్కడ టీ ఎస్టేట్స్ అవన్నీ ఉంటుంది అండ్ ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి అసలు మాకు పాలంపూర్ స్టేనే అవసరం లేదు అనేలా అయితే ఇలానే మీరు ఆంధ్రాలో ఉన్నప్పుడే ఇవంతా కవర్ చేసేసుకోవచ్చు. చింతపూడి, భాగ్యముఖి, జ్వాలాముఖి ఇవన్నీ ఒకటే స్ట్రెచ్ లో కవర్ చేయొచ్చు. అండ్ ఒకటే రోజు అంత హెక్టిక్ గా పెట్టుకోవద్దు అనుకుంటే నెక్స్ట్ డే వచ్చేసి బ్రజేశ్వర్, చాముండాదేవి ఫినిష్ చేసేసుకొని ఆంధ్ర డిస్ట్రిక్ట్ లో ఉన్న శక్తిపీఠాలన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. అండ్ భాగ్యముఖి శక్తిపీఠం కాదు, సో నేను ఓన్లీ శక్తిపీఠం కవర్ చేస్తాను, భాగ్యముఖి కూడా వెళ్ళను అని ఎలా అయితే దెన్ యూ కెన్ కవర్ ఆల్ దిస్ ఇన్ వన్ డే. అని 6 o'clock స్టార్ట్ చేసి అన్ని కవర్ చేసేయచ్చు సింగిల్ డేలో ఈ 4 శక్తిపీఠాలు అయితే. బట్ యూ నీడ్ టు ఎన్షూర్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ వీక్ డే. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంది. ఇప్పుడు కొన్ని శక్తిపీఠాల దగ్గర చాలా టైం పట్టచ్చు. అదే వీక్ డే అయితే ఇట్ వుడ్ బెనిఫిషియల్ ఫర్ యూ. నాకు తెలియకుండా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో మీరైతే ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు అని సజెషన్ చేస్తున్నాను అనమాట. ఆకలేస్తుంది అండ్ ఐ కేమ్ టు రెస్టారెంట్ ఫర్ లంచ్. సో వచ్చేసి మలై కోఫ్తా అండ్ రోటీస్ ఆర్డర్ చేశాను. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. సో నేను నిన్న రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా, వెళ్ళలేదన్నమాట. అసలు చాలా బద్ధకం వచ్చేసింది రూమ్ అండ్ ఆ బెడ్ చూసేసరికి. సో నిన్నటి నుంచి లిటరలీ ఇదే పొజిషన్లో ఉన్నాను. మహా అయితే ఒక 2 అడుగులు అటు ఇటు కదులుతూ అంత బద్ధకంగా ఉంది. ఈవెన్ ఎప్పుడు కూడా యాక్చువల్లీ మార్నింగే లేవాలి, 7కి అలారం పెట్టుకున్నాను టెంపుల్కి వెళ్ళిపోదాం రెడీ అయిపోదాం అని చెప్పేసి. బట్ స్టిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది అండ్ దిస్ ఇస్ స్టిల్ వాట్ ఐఎమ్ డూయింగ్. బేసిక్గా ఇలా నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటున్నాను అనమాట. రూమ్ లో టీవీ ఉండేసరికి ఏదో ఒకటి తింటూనే ఉన్నాను టీవీ చూసుకుంటూ. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ నిన్నైతే. బయట క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది అండ్ ఆ మౌంటైన్స్ యాక్చువల్లీ ఇప్పుడు కనిపించట్లేదు కానీ మార్నింగ్ అయితే బాగా కనిపిస్తా ఉండే, స్నో క్యాప్డ్ ఉండే పైనంతా. సో ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు, మీకు చూపిద్దాం అన్నా కూడా. రెడీ అయిపోయాను చాముండి దేవి టెంపుల్కి వెళ్ళడానికి. లెట్స్ గో.
నా రూమ్ నుండి జస్ట్ 100 meters డిస్టెన్స్ లో ఉంది అంతే అనమాట ఈ టెంపుల్. ఇది టెంపుల్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్. యాక్చువల్లీ వీక్ డే వల్ల ఏమో అసలు చాలా ఖాళీగా ఉంది అండ్ 2 minutes లో నా దర్శనం అయిపోయింది. అక్కడ జనాలు లేకపోవడం వల్ల అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా వాటర్ పార్క్ అదంతా. సో నేను మంచిగా మ్యాగీ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ రివర్ సైడ్ కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ వ్యూ చూస్తూ తింటున్నాను. ఈ ప్లేస్ ని శక్తిపీఠం అని ఎందుకు పిలుస్తారు అంటే బేసిక్గా ఇక్కడ సత్యదేవి లెఫ్ట్ ఇయర్ పడిందని. ఇది కాకుండా ఇంకో స్టోరీ కూడా ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే ఈ టెంపుల్ ఇది వరకు అంత యాక్సెసిబుల్ లొకేషన్ లో ఉండేది కాదనమాట. సో 16th centuryలో ఒక ప్రీస్ట్ కి కళలో వచ్చింది ఒక అమ్మవారు. ఇప్పుడు ఏదైతే చాముండేదేవి టెంపుల్ ఉందో ఆ లొకేషన్ లో అమ్మవారిని మూవ్ చేయమని వాళ్ళ ఈ ప్లేస్ కి షిఫ్ట్ చేశారనమాట. అండ్ అది కాకుండా అప్పట్లో ఈ విగ్రహాన్ని లేపడానికి ఎంత మంది ట్రై చేసినా అవ్వలేదంట. లాస్ట్ కి అమ్మవారు శ్రద్ధతో మూవ్ చేస్తే అవుతుంది అంటే అప్పుడు వాళ్ళు భక్తి శ్రద్ధలతో మూవ్ చేస్తే అప్పుడు అమ్మవారి కదిలి ఈ ప్లేస్ కి మూవ్ చేయడానికి అయిందంట. సో అది ఇంకొక స్టోరీ అనమాట. కరెంట్లీ మేము బస్ స్టాప్ అయినా బేసిక్గా పాలపూర్ వెళ్తాను అన్నాను కదా. సో దానికోసం అనమాట. మొన్న ఎక్కడైతే దిగానో సేమ్ అదే ప్లేస్ లో వెయిట్ చేయాలి అన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. సో బస్ స్టాప్ నుంచి హోమ్ స్టే ఆల్మోస్ట్ 2.5 kilometers అనమాట. సో గ్రావిటేషన్ కోసం అని చెప్పేసి అరౌండ్ 200 అనే చార్జ్ చేస్తున్నాను. సో యా చెప్పాలి అంటే బస్సెస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ. అంటే సీట్స్ దొరికేస్తాయి మీకు. సో మనీ చాలా తక్కువలో అయిపోతుంది. సో హోమ్ స్టేకి వచ్చేసా అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ హోమ్ స్టేస్లో. ఐ విల్ షో యూ గైస్ లేటర్. లైక్ బయట కానీ మెయింటెనెన్స్ లోపల కానీ ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. బట్ ఆఫ్ కోర్స్ లైక్ కాస్ట్ కూడా అంతేం తక్కువ కాదు. లైక్ పర్ నైట్ దే ఆర్ ఛార్జింగ్ 2500. బట్ యా చూసాకైతే ఇట్స్ ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈవెన్ కిచెన్ కూడా ఉంది. మనకు కావాల్స్తే మనం కుక్ చేసుకోవచ్చు ఏమంటే అది. ఇదే అనమాట నా రూమ్. అండ్ దిస్ ఇస్ అ హాల్. ఇదేమో వాష్రూమ్. బేసిక్గా నా వాష్. ఇది హాల్. సో పైన ఆంటీ ఉంటారు అనమాట. సో వెళ్ళాలంటే వెళ్ళచ్చు. అండ్ ఈవెన్ ఆంటీ రూమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ బేసిక్గా ఇంకొక రూమ్. జస్ట్ వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి కిచెన్. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనం కూర్చొని తినడానికి. అండ్ బేసిక్గా బ్రేక్ఫాస్ట్ ఇస్ ఇంక్లూడెడ్ అనమాట నాకు. సో ఇది వచ్చేసి హాల్. నేను వర్క్ ఒక్కొక్కసారి ఇక్కడే హాల్లో చేసుకుంటూ ఉంటాను. అండ్ దిస్ ఇస్ అండ్ ఇది బాల్కనీ. సో మొత్తం ప్లాంట్స్ ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్. అండ్ ఇందాక మీకు బాల్కనీ చూపించాను కదా. సో ఆ బాల్కనీ కిట్ నుంచి కూడా వెళ్ళచ్చు. అండ్ పైన టెర్రస్ అది కూడా వెళ్ళచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ చూస్తే ఉయ్యాల అవి కూడా ఉన్నాయన్నమాట. సో రిలాక్స్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ రిలాక్స్. ఇది టెర్రస్ ఆంటీ వాళ్ళది. సో మొత్తం అంతా ఫ్లవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ టెర్రస్ పైన కూడా చుట్టూ మౌంటైన్ రేంజెస్ కనిపిస్తున్నాయి అన్నమాట బిల్డింగ్స్ వెనకాల. వీటిని ధౌలాధర్ మౌంటైన్ రేంజెస్ అని పిలుస్తారు. సరౌండింగ్స్ చూసినప్పుడు ఈ చుట్టుపక్కల అన్నీ ఆల్మోస్ట్ విల్లాస్ లానే ఉన్నాయి.
సో లొకేషన్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రెట్టీగా ఉంది. పాలంపూర్లో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి చేశాను అనేది నెక్స్ట్ వీక్ వ్లాగ్లో చూపిస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, సీ యూ, బాయ్ బాయ్.